ఎరువట్టుకొచ్చి పోస్తున్నావు సరే, ఈ సీసాలేందక్క కలర్ ఏదో మాదిరిగా ఉంది. గోపెంచకురా, పార్వతి చెప్పింది. ఎరువు పోసాక మొక్కలకి ఆవు మూత్రం చల్లితే పురుగు పుట్ర ఏమీ పట్టదంట, ఏపుగా పెరుగుతాయి. ముత్యమక్క, ఏపుగా అంటే అట్టానా? భవానమ్మగారు విన్నారంటే మనల్ని చంపేస్తారు. పనిచేసుకో. బాగుందా? తినన్నా? తాగు. అదిగో నాకు కావాలి, నాకు కావాలి, అది కావాలి, కావాలి, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాల్సిందే. అది తాగన్నా, అది వాళ్ళ కోసం. నాకు అదే కావాలి. రా అన్నా, రా. వావ్, అన్బిలీవబుల్! 1 డేలో ఇంత పెంచానా? వావ్! ఆ హ్యాండ్ నీది కాదు, కొండది. ఒకసారి పక్కన చూడు. భాబీ, I'm disappointed. కొండకున్నంత కండ నాకు ఎప్పుడు వస్తుంది? అది కండ బోధకాలు వచ్చినోళ్ళ ఉన్నాడు. నువ్వు అలా అవ్వకు. ఏంటి మా కొండ బాబుని పట్టుకొని ఎక్సెకలాడిస్తున్నారు? దమ్ముంటే వాడి కాలు ఇంచెత్తండి చాలు. వాడి కాలు ఎత్తితే తర్వాత మా పాడలు ఎత్తుతారు. పంచరైన లారీలో ఎలా నిలబడ్డాడు చూడు. అన్నావు వాళ్ళటు తిడతా ఉంటే కూసంత కదలిగోండలేదే నీకు? వాడి బాడీయే కదలదు, మేమంటే చల్లం వస్తుందా? అంటే అన్నారులేదే, వాళ్ళందరూ తినేస్తుంటే వాళ్ళు తిట్టరా మరి? ఎక్సర్సైజ్ చేయగానే మొలకెత్తిన గింజలు తిందాం అనుకున్నాను. బాయిల్డ్ ఎగ్స్ తిన్నావు, డ్రై ఫ్రూట్స్ ఫినిష్ చేసావు. గిన్నెలున్నాయిగా. థాంక్ గాడ్ నా జ్యూస్ చూడలేదు. హే నాన్ మ్యాన్, మ్యాజిక్ చేసావా? మ్యాజిక్ కాదు బావా, ఇందులో ఏలెట్టానా, ఈ ఏళ్ళ కింద పై పెట్టాను. నువ్వింత నాజుకు ఎందుకున్నావో నాకు అర్థమైందిరా. కానీ నువ్వు పొట్ట పగిలేలా తింటున్నావని మీ అమ్మ బాబు గుండెలు పగిలేలా ఏడ్చేవాళ్ళంట కదా. కన్న కొడుకు కాబట్టి సరిపోయింది. కానీ కీప్ ఇట్ అప్ మై బాయ్. బాయ్. దీపతి, తాగడానికి ఇంకేమైనా ఉన్నాయా? వెళ్ళరా వెళ్ళు, అక్కడ కులే వస్తుంది చూడు. ఏంటి ఎక్స్పోజింగ్? నువ్వెక్కడికి ఫోజులు ఇస్తున్నావు? ఐఎమ్ గోయింగ్ ఫర్ వాకింగ్ బేబీ. తప్పుకో. ఏరా, 7 ఎకరాల స్థలం పెట్టుకుని పొద్దున్నే షూ కట్టుకుని నెక్లెస్ రోడ్ లో నెక్లెస్ వేసుకునే అమ్మాయిల మెడలు చూడ్డానికి నువ్వు వెళ్ళడం అవసరమా? అమ్మాయిలు మెళ్ళు చూశాను, వాళ్ళ జడలు చూశానని రాతాంతం చేస్తే ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. తప్పుకుంటావా తప్పుకోవా? సారీ మహి, సారీ.
కూల్ కూల్. దొరతగుంటాకు రాసి నీ పని చెప్తానుండు. బుల్లి ప్రిన్సు, ఎందుకమ్మా నీకు అంత కోపం? ఆకేస్తున్నావేంటే? కాకానా? తీట కోయిల. కోయిల పాట ఏం కాదు, వదా. ఓలమ్మో, చిన్నదొర చేతులు సుకుమారంగా ఉన్నాయి, కందిపోతాయేమోగా. మెంటల్, ఏం మాట్లాడుతుందో దానికే తెలియట్లేదు. ఓకే, ఐఎమ్ గోయింగ్. బాయ్ బాయ్. Oh mama, come to me baby, won't you come right now? Come to me now. నా కోసం ఇక్కడ ఎట్లుంటున్నారు? బాబు గారు, బాబు గారు, తాగొద్దు బాబు గారు, దించండి బాబు గారు, దించండి. తాగొద్దు బాబు గారు, తాగొద్దు బాబు గారు. ఏయ్, కొండం తాగొద్దంటారేంటి? పక్కకు పోండి. ఏం చేసావే? దురదగా ఉందేంటి? దురదకు రాస్తే వెన్న పోసినట్టుంటుందా మావా? దురదాక తేటుకోవాలంటే నాకు అర్థం కాలేదే. దొంగ మొహందన. కోయిల పాట బాగుందా, తీట కోయిల ఆకు బాగుందా? ఇదేంటి ఇట్టా ఉంది? జ్యూస్ కాదా? జ్యూస్ కాదు బాబు గారు, గోప. ఇలా బాగుంది. ఇంకో బాటిల్ ఉందా? మొక్కలకి ఎరువేద్దామని గోపట్టుకొచ్చాం. అదే గోపంచకం, ఆవు మూత్రం. గోపంచుకుని తాగేవన్నాయ్? కొక్కన్నా కొక్కు. కొక్కన్నా కొక్కు. ఎంత పని చేసావే దొంగ మొహం దానా? లేకపోతే ఏంట్రా, స్టైల్ గా జాగింగ్ డ్రెస్ వేసుకుని వెళ్ళి అమ్మాయిలకు సైట్ కొడతావా? ఇప్పుడు స్నానం చేసి సెంట్ కొట్టినా ఈ దురద పోదురా. దొంగ మొహందన, దొంగ మొహందన. అమ్మా అమ్మా అన్నా అన్నా, వద్దురాయ్, రావద్దురాయ్, దూరం వద్దురాయ్, రావద్దురాయ్, దూరం గోమూత్రం తాగేశాను బావా. రాయ్, వద్దురాయ్. చంపేస్తారు బాబోయ్. అబ్బా, చచ్చిపోయి బాబోయ్. చంపేస్తారు బాబోయ్. అబ్బా, చచ్చిపోయి బాబోయ్. అబ్బా. బ్రో బ్రో బావా, దురద పడుతుంది బావా. చెప్పాను వాళ్ళ కాదు బే. దురద పడుతుంది బావా. ముద్దుతో పొద్దునే నిద్రలేతే ముద్ద మందారం, ఈ ముద్ద మందారం కలగల సూర్యుని మనసును దోచిన కన్న
మీకేం కాలేదుగా? నేను దాటిస్తాను రండి. భయపడకండి, రిలాక్స్, మీకేం కాలేదు. ఇక్కడ కూర్చోండి, జాగ్రత్త. ఎక్కడికి వెళ్ళాలి అంకుల్ మీరు? మా అబ్బాయి వచ్చి తీసుకెళ్తా అన్నాడు బాబు. ఇక్కడే ఉండమన్నాడు. నాకెలాగో కళ్ళు కనబడవు, గుడ్డివాణ్ణి. నేను యువతల రోడ్లో ఉంటే మా వాడికి కనబడతానో లేనో అని అవతలకు వెళ్ళాలనుకున్నాను బాబు. జాగ్రత్త, ఇక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్ళకండి. అలాగే బాబు, చాలా థ్యాంక్స్ బాబు. ఇట్స్ ఓకే, ఇక్కడే ఉంటాను బాబు. హే పార్వతి, నువ్వేంటి ఇక్కడ? కూరగాయలు తీసుకోనికి రైతు బజార్ పోయినాను పెద్దబాబు గారు. ఎండకు మీ పాదాలు కందిపోతాయి. కార్లో కూర్చోండి, నేనెళ్ళి చెప్పులు కుట్టించుకొని వస్తాను. అయ్యో నో ప్రాబ్లం, నేను షోరూమ్కి వెళ్ళి కొత్త కొనుక్కుంటానులే. పారే. బంగారం లాంటి చెప్పులు పారేమంటారేటి? ఇవి సాదా సీదా చెప్పులా? మా పెద్దబాబు గారు వేసుకునేటి చెప్పులు. మరి తెగిపోయాయి కదా. రక్త సంబంధాలే తెగిపోతున్నాయి. ఈ చెప్పులదే ఉంది పెద్దబాబు గారు. మీరిట్ట మాట్లాడుకుంటూ ఎండలో నించుంటే ఎట్టా? కారులో కూర్చోండి, సిట్టికలు మీ చెప్పులు కుట్టించుకొని వస్తాను. పార్వతి, షోరూమ్ లో కొత్త కొనుక్కుంటానులే. పెద్దబాబు గారు, మీరెళ్ళి కొత్తవి కొనాలన్నా ఉట్టి పాతలతో నడవాలి కదా. వద్దు పెద్దబాబు గారు, మీ పాతాలు కందిపోవడం అమ్మగారికి నాకు ఇట్టం లేదు. మీరు కళ్ళు మూసి తెరిచేలోపు వచ్చేస్తాను. కూర్చోండి, వెళ్ళండి. 20 రూపీస్ ఇవ్వండి. ఇవి మా పెదబాబు గారి చెప్పులు, జాగ్రత్తగా కుట్టండి. అలాగే అమ్మా. త్వరగా కానీ త్వరగా. అక్కడ కుడుతున్నా మేడం. అయిపోయినారు పెద్దబాబు గారు, వచ్చేస్తున్నా. సిగ్గుపడతావేటయ్యా, తొందరగా కుట్టు. అయిపోయినారు పెద్దబాబు గారు, వచ్చేస్తున్నా. ఇదిగో అమ్మా. ఎంత? 20 రూపాయలు మేడం. తీసుకో. కుట్టించుకుని వచ్చేసాను పెద్దబాబు గారు, వేసుకోండి. ఈ చెప్పులు కూడా సానా పుణ్యం చేసుకున్నాయి పెద్దబాబు గారు. అలా ఎలా పార్వతి, చెప్పులు పుణ్యం చేసుకోవడం ఏంటి? నా బోటోలు మీకు అవసరమైనప్పుడే సేవ చేస్తాం. ఇవి సేవ చేస్తూనే ఎప్పుడు మిమ్మల్ని అంటి పెట్టుకునే ఉంటాయి. ఓ, నువ్వు అమాయకురాలివే కానీ చాలా లాజిక్గా మాట్లాడుతూ పార్వతి. ఆ లాజిక్లు మ్యాజిక్లు మాకు తెలియదు పెద్దబాబు గారు. నాకు తెలిసిన ఒక చిన్న కథ చెప్పనా? చెప్పు. బ్రహ్మదేవుడు ఒక తుమ్మ మొద్దుని బండరాయిని కూసోబెట్టి మీ ఇద్దరిని గుడికి పంపుతాను, ఏం కావాలో కోరుకోండి అన్నాడట. గబుక్కున్న తుమ్మ మొద్దేమో నాను గడపమానవుతా సామి, 2 కోరికలతో సరిపెట్టుకుంటా అందంట. ఓకే, దట్ ఈస్ ఇంట్రెస్టింగ్. మరి ఆ బండరాయి ఏమంది? నన్ను విగ్రహాన్ని చేయండి సామి, 100 దెబ్బలైనా తింటా అని బతిమాలిందంట. ఆ మాటకు కిసుక్కును నవ్వుకున్న తుమ్మ మొద్దు నిజంగా మొద్దే అది. నాకు సిగ్గుపడినది. ఏ ఎందుకు? 2 కోతల్లో గడపగా మారిన మొద్దును అందరూ దాటిపోతా 100 దెబ్బలు తిన్న బండరాయిని వెంకటేశ్వర స్వామి అనుకుంటూ విగ్రహాన్ని దండం పెట్టుకున్నారట పెద్దబాబు. మీరేసుకున్న చెప్పుల్ని చూస్తే చిన్నప్పుడు మా రంగమ్మవ్వ చెప్పిన కదా,
నాకిప్పుడు గుర్తొచ్చింది పెద్దబాబు గారు. మేం కూడా అంతే, ఎన్ని దెబ్బలైనా తింటాం. దేవుళ్ళం కాలేం కానీ ఈ దేవుడికి సేవ చేసుకుంటాం పెద్దబాబు గారు. ఏం చెప్పాలో తెలియట్లేదు పార్వతి. నీ అభిమానం ముందు అన్ని చిన్నపోతాయి. యు ఆర్ రియలీ గ్రేట్. ఏమన్నారు పెద్దబాబు గారు? నువ్వు గొప్పదానివని చెప్తున్నాను. అవునా? నన్ను మెచ్చుకున్నారా మీరు? మీకు దండాలు పెద్దబాబు గారు. ఓకే ఓకే, ఇంటికేగా, ఆటోలో వెళ్ళి పార్వతి. వద్దు బాబు గారు, ఆటోకెళ్ళే డబ్బులతో 2 కిలోల టమాటాలు, 1 కిలో బెండకాయ, 1/2 కిలో పచ్చిమిర్చి, 3 కట్టల కొత్తిమీర, 1 కట్టె కరేపాకు అట్టుకెళ్ళొచ్చు. ఓ మై గాడ్ పార్వతి, నేను చేసుకోబోయే శివ లక్కీ ఫెలో. ఎక్స్ట్రా ఖర్చే ఉండదు. సరే, నేను ఆఫీస్కి వెళ్తాను, జాగ్రత్త. అట్టకే పెద్దబాబు గారు, టాటా. టాటా. బాయ్. గుడ్. మనిషినే కాదు, వారి మనసులో తెలుసుకొని మాట్లాడే మంచి మనస్తత్వం పార్వతినిది. గాడ్ బ్లెస్ యూ. టాటా. అక్కు, అచ్చం రాముడిలా ఉన్నారు కదా పెద్ద బాబు. అవునరా గని? హాయ్ పార్వతి. హాయ్ గని. దండాలు పెద్దబాబు గారు. ఏంటి పార్వతి అలా చూస్తున్నావు? అమ్మో, కథలు చెప్తారే, యుద్ధాలు చేసి రాజులా ఉన్నారు. ఎస్ పార్వతి, ఘట్టమనేని దేవేంద్ర ఈజ్ రియల్లీ అ ప్రిన్స్. మరి మేము హలో మహేంద్ర బాబు, ఒక రాజ్యానికి ఒకడే రాజుంటాడు, ఓకేనా? నువ్వు రాజ్యంలో ఒక కామిక్ పోస్ట్. చూడు బ్రో. నో ఐష్, నా తమ్ముడు ఘట్టంనేని వంశ యువరాజు. నేను సైనికుణ్ణి. నా కుటుంబం, వంశం ఆనందంగా ఉండడం కోసం శ్రమించే సైనికుని మాత్రమే. సూపర్ దేవా. ఆంటీ వస్తున్నారు. దేవా, కింగ్ మదర్ ని తెలుగులో ఏమంటారు? చెప్పు చెప్పు, ఫాస్ట్ గా చెప్పు. రాజమాత. ఎస్, రాజమాత. రాజమాత ఘట్టమనేని అఖిలాండేశ్వరి గారు వస్తున్నారా? హో